నాకు ఒక బాధ్యత మీరందరూ ఇచ్చారు. ఆ బాధ్యతతో తప్పకుండా ఎట్టి పరిస్థితిలో మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చే వరకు వదిలిపెట్టనని చెప్పి కూడా మీ అందరికి హామీ ఇస్తున్నా. అందరికీ న్యాయం చేసేది నా విధానం. నన్ను చూశారు. ఏ ఒక్కరికి కూడా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ తెలుగుదేశం పార్టీ అధికారులప్పుడు జరగలేదు. మొన్నే మీరు చూస్తే పాస్టర్స్కి ఫాదర్స్కి ఆ రోజు పెట్టిన ఆందోళన మా వాళ్ళు ఎన్ని కష్టాలు ఉన్నాయన్నా కాదు, ఈ క్రిస్మస్ సందర్భంగా దాన్ని క్లియర్ చేయాలని నేనే సంతకం పెట్టి క్లియర్ చేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా క్రిస్టియన్ మిషనరీస్ కోసం ప్రాపర్టీస్ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలి అని కూడా కొన్ని వచ్చాయి. చర్చల నిర్మాణానికి అదే మరి రీకన్స్ట్రక్షన్కి ఆర్థిక సహాయం, ఇలాంటివన్నీ కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఈరోజు నేను ఎప్పుడు కూడా పేదల పక్షపాతిగా ఉంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను అనునిత్యం ఒకటే ఆలోచిస్తున్నాను, ఏ విధంగా పేదరికం లేని సమాజాన్ని మనం రూపకల్పన చేసుకోవాలనో దానికి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మొన్నే నేను విజన్ 2047 తయారు చేశాను. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ తయారు చేశాం, రూపకల్పన చేశాం. అందులో మొట్టమొదటి పాయింట్ మీరు చూస్తే జీరో పావర్టీ. ఇంతవరకు అందరం చెప్పారు మేము పేదరిక నిర్మూలన చేస్తామని చెప్పారు, కానీ నేను పెట్టింది ఆర్థిక అసమానతలు తగ్గించే విధంగా మొట్టమొదటిసారిగా పేదల్ని పూర్తిగా ఆర్థికంగా పైకి తీసుకొచ్చే వరకు ఈ ప్రభుత్వం అండగా ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. ఈరోజు డబ్బులు సంపాదించిన ప్రతి ఒక్కరూ ఆలోచించాలి, మనకి సంపద వచ్చిందంటే సమాజం వల్ల వచ్చింది. ఆ సమాజంలో ఇంకా పేదరికం ఉండడం ఇది మనందరికీ ఆలోచింపజేసే విధానం. అందుకనే ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది పేదరిక నిర్మూలన, జీరో పావర్టీ, అంతేకాకుండా ఆర్థిక అసమానతలు తగ్గించాలి. ఈరోజు ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, కొంతమంది దగ్గర లక్షల కోట్ల రూపాయలుండి పేదవాడి దగ్గర 3 పూట్ల తిండి తినడానికి వీలు లేని పరిస్థితుంటే అది సమాజహితం కాదని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దీనికోసం ఒక అచంచలమైన దీక్షతో పనిచేస్తాం, అన్ని విధాల ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మీ అందరిని చూసినప్పుడు ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలకు వస్తే మళ్ళీ నేను కూడా రీఛార్జ్ అయ్యి మళ్ళా ఏం చేయాలో ఆలోచించే శక్తిని సమర్థతని ఇస్తుంది. అలాంటి కార్యక్రమానికి ఈరోజు వచ్చాను. మీ అందరితో కలిసి ఈరోజు ప్రీ క్రిస్మస్ చేసుకోవడం చాలా ఆనందదాయకం. నేను ఈ నెలంతా కూడా మనందరం ఒక విషయం చూస్తే ఓసారి కొన్ని పండుగలు ఒకరోజు చేస్తాం, కానీ డిసెంబర్ 15 నుంచి స్టార్ట్ అయ్యి డిసెంబర్ నుంచే స్టార్ట్ అయ్యి జనవరి 15 వరకు మళ్ళీ ఒక నెలంతా కూడా పండుగలు చేసుకునే ఏకైక పండుగ క్రిస్మస్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ క్రిస్మస్ సందర్భంలో మళ్ళీ మనం ఒకసారి చూస్తే అనేకమైన స్ఫూర్తిదాయకమైనటువంటి ఆలోచనలు చేస్తాం. ప్రతి ఒక్కరూ ఏ విధంగా ఉండాలి, యేసు ప్రభువుని ఏ విధంగా ఆదర్శంగా తీసుకోవాలి, ఏ విధంగా ఆయన స్ఫూర్తిని సమాజ హితం కోసం ముందు తీసుకుపోవాలనో ఆలోచించే సమయం. ఈ సమయంలో నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. వ్యక్తిగతంగా నేను మీకు అండగా ఉంటా. మీ సమస్యలను పరిష్కారం చేసి ఎక్కడ పేదరికం ఉంటే అక్కడ మేము ఉండి అన్ని విధాలా మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికి కూడా హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. చాలా ఇలాంటి ఎప్పుడు కూడా ఇదే విధంగా అందరం ఆనందంగా ఉండాలని యేసు ప్రభువును మరొకసారి ప్రార్థిస్తూ హ్యాపీ క్రిస్మస్.